హాయ్. రివ్యూలు చెప్పేవాడికే రివ్యూలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఆదిరెడ్డి గారు, దయచేసి మీ రివ్యూస్తో మాస్క్ మ్యాన్ని ఇంకో కౌశల్ను, ఇంకో పల్లవి ప్రశాంత్ను చేయబాకండి ప్లీజ్. మాస్క్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్గా వచ్చాడు, రైట్? మాస్క్ మ్యాన్ నేను ఏ ఫిల్టర్స్ పెట్టుకోను అంటాడు. మరి పెట్టుకోనని మనిషి నేను 2 ముద్దలు పెట్టేవాడిని, పెట్టేది ఉంటే బిగ్ బాస్ బయట పెట్టయ్యా, లోపల ఎందుకు పెట్టడం? నువ్వు ఏ ఎమోషన్స్ చూపించకు, ఏ ఫ్రెండ్షిప్స్ చూపించకు. నేను బిగ్ బాస్లో ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, రిలేషన్స్ చూపించడానికి రాలేదు అన్నప్పుడు మరి ప్రతి చోట కర్కశంగా ఉండు. నువ్వు తిండి పెట్టే దగ్గర జాలి చూపిస్తావు, సింపతి కార్డ్ ప్లే చేస్తావు, అనాల్సిన మాటలు అంటావు, ఎదుటివాడు దాన్ని క్వశ్చన్ చేస్తే గట్టిగా అరుస్తావు, లత్కోర్ అంటావు, నోటికొచ్చిన ప్రతి మాట మాట్లాడతావు, ఏదనంటే నేను ఇంతే అంటావు. అంటే ఎదుటివాడు నిన్ను పొగిడితే నువ్వు దాన్ని స్వీకరిస్తావు. నేను అది, నేను ఇది, నేను గొప్ప, నేను తోపు, నేను తురుముకాను, నేను తీసిమార్కాను అంటావు. ఎదుటివాడిని కొంచెం క్వశ్చన్ చేస్తే వాడి ప్రతి నెగటివ్ని తిప్పి 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 మాట్లాడతావు. ఎంత మాట్లాడతావంటే దిగజారి మాట్లాడతావు. సో నీకు రూల్స్ లేవా? సో మాస్క్ తీసేసావు ఆల్రెడీ, జనాలకు అర్థమైపోయింది. కానీ ఆదిరెడ్డి లాంటి కొందరు ఏదో రివ్యూస్ ఇవ్వాలని నోటికి వచ్చిందల్లా చెప్పడం తప్పితే, నువ్వు ఒక ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ని అన్ని రకాలుగా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. విమర్శ వస్తే ప్రతి విమర్శ వస్తుంది, దాన్ని స్వీకరించాలి. నేను లైఫ్ని చూసా అంటే ప్రతి ఒక్కరు చూస్తారు లైఫ్ని, ఒక్కడివే లైఫ్ని చూడలే. లైఫ్ని చూసినంత మాత్రాన ఎదుటివాడికి అసలు అనుభవమే లేదు, వాడికి జీవితం అంటే ఏంటో తెలీదు. నేను ఏదో పెద్ద జీవితాన్ని చూసేసాను, నాకున్న ఎక్స్పీరియన్స్ ఇంకెవ్వడికి లేదు అంటే ఆ బిగ్ బాస్ వరకు రావడానికి ప్రతి కంటెస్టెంట్ లైఫ్లో ఏదో సాక్రిఫైస్ అవుతేనో, లేకపోతే కష్టపడితేనో, లేకపోతే తమను ప్రూవ్ చేసుకుంటేనే అక్కడి వరకు వచ్చి ఉంటారు. కానీ నీలా డబ్బా కొట్టుకోవట్లా, కొట్టుకున్నావు అంతేగాని అహం బ్రహ్మాస్మి నేనే గొప్ప అంటే. నిన్న నామినేషన్స్లో డిమోన్ పవన్ ఏదో తన నామినేషన్ పాయింట్స్ తను పెడుతున్నాడు, మంచిగా చెప్పు. అంతసేపటికి బాగా మాట్లాడో, మనమంతా ఒకటి, మనం అంత బాగుండాలన్నో. ఒక్కసారిగా నేను నెగిటివ్ని తీసుకొచ్చేసరికి నాకు తెలుసు నువ్వు చాక్లెట్లు ఎలా ఇస్తావో నువ్వే చెప్పాలి నాకు. ఎందుకది? నీకు నిజంగా బిగ్ బాస్ ఫార్మాట్ తెలిస్తే నువ్వు సమవుజ్జులతో పోరాడతావు. కానీ నీకు బిగ్ బాస్ ఫార్మాటే తెలీదు. నీకు తెలిసింది ఏంటంటే నేను గొప్ప, నా చుట్టాలు, నా బంధుగణం, నా సర్కిల్ అంతా వేస్ట్, అందరు ఫిల్టర్ వేసుకొని ఉంటారు. నువ్వేం వేసుకొని ఉన్నావు? నేను తినను. ఎవరి కోసం? తినకు అని పిక్చరైజ్ వేసుకోవడం ఏంటి? ఐ విల్ క్విట్ అని చేయలేపు, క్విట్ అయిపో. మరి ఎందుకు క్విట్ అవ్వలా? నిజంగా మాట మీద నిలబడేవాడు అయి ఉంటే క్విట్ అయి ఉండేవాడివి. నాకు టెన్షన్ అవుతుంది, మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ హ్యూమన్ ఎమోషన్స్. అవన్నీ ఎందుకు చూస్తున్నావు? మరి ప్రతి మనిషికి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. నువ్వు చూపించడం తప్పు కాదు, పక్కవాడు చూపిస్తే కెమెరా కోసం చేస్తున్నాడు, నటిస్తున్నాడు అనేవాడివి. మరి నువ్వు చేసేది కెమెరా కోసం కాదా, నటిస్తున్నట్టు కాదా? సో ఆదిరెడ్డి గారు అండ్ అదర్ రివ్యూయర్స్, మాస్క్ మ్యాన్ ఒక నార్మల్ అండ్ ఆర్డినరీ మ్యాన్. ఆయనను దయచేసి మీరేదో రివ్యూలు ఇవ్వాలని గొప్పవాడిని చేసి ఆయన ఇంకో కౌశల్ను, ఇంకో పల్లవి ప్రశాంత్ను చేసి ఫర్దర్ సీజన్స్లో ఓ కామన్ మ్యాన్ తీసుకోవాలంటే భయపడే స్థాయికి బిగ్ బాస్ షోని చేయకండి. దిస్ ఇస్ మై థింక్. రివ్యూస్ చేయొద్దనుకున్నా, బట్ ఈ స్పెసిఫిక్ పాయింట్ కోసం రివ్యూస్ చేస్తా అండ్ నెగిటివ్ మాట్లాడినప్పుడు రివ్యూస్ చేస్తూనే ఉంటాను ఈ మాస్క్తో.